అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపబడను. ఎవరు చెప్తున్నాడు ఈ మాట? శిష్యులకి పొదువు ఉందంటావా? ఎవరికండి చెప్పేది ఆయన? ఎవరికి హెచ్చరిస్తున్నాడు? శిష్యులకి. హలో, నీవు నా శిష్యుడివని విరవెగుతున్నావేమో, నా దాసుడివని విరవెగుతున్నావేమో, నీకు కూడా నేను ఇచ్చే హెచ్చరిక ఏంటి? ఏమన్నాడు? శిష్యులను పిలిచి ఎవడైనను నన్ను శిష్యులాగా మీరు నన్ను వెంబడించాలనుకుంటున్నారు కదా, నిన్ను నీవు ఉపేక్షించుకోకపోతే నీ బ్రతికేంటి వస్తారు ఆలోచించి. నీ సిలువను ఎత్తుకొని నడవకపోతే నీ స్థితి ఏంటో ఆలోచించు. అంటే ఇక్కడ శిష్యుల కంటే గొప్పవాడవా నీవు ప్రియ సహోదరుడా సహోదరి? జ్ఞాపకం చేసుకో. ఆయన శిష్యులకే చెప్తున్నాడు ఇక్కడ, మరి నీవెంత నేనెంత. అందుకని శిష్యుల కంటే వారు చూడండి ఎంతవరకు ప్రేమించారు? ప్రాణం ఇచ్చేంత వరకు కూడా ప్రేమించారు ప్రభుని. సంవత్సరంలో కొలది వారు విన్నది వాక్యము 3.5 సంవత్సరాలేనండి. ప్రభుని వెంబడించింది. వారు చెప్పింది ఆ రోజు పరిశుద్ధ గ్రంథం వారి చేతిలో లేదు, 66 పుస్తకాలు వారి చేతిలో లేదు, రెఫరెన్సులు చెప్పి బోధించిన స్థితి వారికి లేదు. వారు చదువుకొని వారు కేవలం దేవుని మాటలు విని ఆత్మీయ జీవితాన్ని జీవించేదానికి వారి పరిశుద్ధాత్మ దేవుడు వారిలో ఉండి మాట్లాడేదానికి వారికి అనేకులకు బోధించిన వారు 3.5 సంవత్సరంలోనే బ్రతుకునే మార్చుకొని ప్రభు కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి వారు వారు. ఈరోజు సంవత్సరం తరబడి నీకు బోధిస్తున్నా, ఈ స్థితి ఏంటి ఆలోచించి. ఎన్నో సంవత్సరాలు దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు, ఈ రోజు కూడా ఒక అవకాశం ఇచ్చాడేమో, మరి రేపు నా బ్రతుకుని ముగిస్తే నా పరిస్థితి ఏంటి? శిష్యులనే హెచ్చరిస్తున్నాడు, ఇక నా బ్రతికి ఎంత, నేనెంత అని ఒక్కసారి ఆలోచించాను.